అందరికీ నమస్కారం అండి. నా పేరు జయకాంత్. నేను జేకే బాబా ఆల్ ఇన్ హెల్ప్ సర్వీసెస్ అనే ఒక సమాచార సేవా సంస్థని ప్రారంభించి సుమారుగా 3 సంవత్సరాలు దాటిపోతుంది. ఇందులో ఈరోజు అంశం టైమ్ వాల్యూ. టైమ్ వాల్యూ పార్ట్ 2. పార్ట్ 1 మనం రిలీజ్ చేశాను. పార్ట్ 2 ఇది చాలా ముఖ్యమైన వీడియో. ఇది కనుక ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ఆచరిస్తే మీ లైఫ్ కంపల్సరీ మార్పు జరుగుతుంది. ప్రతి ఒక్క యువకుడు గాని, ప్రతి ఒక్క పర్సన్ గాని ఎవరైనా సరే. గమనించండి. టైమ్ వాల్యూ పార్ట్ 2. దీని ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఆశీర్వాదం ఉంటే అంటే అర్థం ఏంటంటే, మానవ జన్మ ఎంతో గొప్పది. కానీ మనం నేటి యువత కానీ నేటి పిల్లలు కానీ అర్థం చేసుకోకుండా చెడు బానిసై జీవితాన్ని చాలా నాశనం చేసుకుంటున్నారు. ఇలా కాకుండా నేను చెప్పే వీడియో మీరు ఫాలో అవుతే మీకు మంచి అలవాడి మీరు మంచి పౌరులకు ఎదిగి మీ కుటుంబాన్ని, దేశాన్ని, సమాజాన్ని, దేశాన్ని అన్నింటినీ కూడా మీకు ఉపయోగపడతారని నేను బాగా ఆశిస్తున్నాను. దానిలో నాకున్న అనుభవంతో ఈ వీడియోలు రిలీజ్ చేశా. పార్ట్ 1 రిలీజ్ అయింది. పార్ట్ 2 ఇది చూసుకోండి. మొదటగా పార్ట్ 1లో ఇందులో మంచి అలవాట్లు మంచి నడవడిక కలిగిన వ్యక్తులు ఉన్నత స్థానాల్లో ఉన్నతగా ఎంతో ఆరోగ్యంతో ఉంటారు. ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉంటారు. ఇందులో 2వ అధ్యాయం. ఇందులో ఇంకొక చెడు అలవాట్లు కలిగిన బానిసై డ్రగ్స్, మత్తు పదార్థములు మరియు వాడకం మరియు సిగరెట్స్ మొదలైనవి అలవాట్లకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఎక్కువగా యువత మరియు మధ్య వయస్కులు ఈ అలవాట్లకు బానిసలవుతారు. 3వ అధ్యాయం. ఆ తర్వాత జీవితం మొత్తం జబ్బులు, ఉదాహరణకు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, లివర్ డ్యామేజీ, కిడ్నీ స్టోన్స్, హార్ట్ ఫెయిల్యూర్స్, బుద్ధిమాన్యత మరియు ఇతర అనారోగ్య సమస్యలు బారిన పడుతున్నారు. విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం జరిగింది మనం చూస్తున్నాం. 4వ అధ్యాయం. నేటి యువతే రేపటి పౌరులు, రేపటి భవిష్యత్. ఇది సత్యం. అందువలన యువకులు మంచి అలవాట్లు ఆచరిస్తూ మంచి పౌరులుగా ఎదగండి. చెడు అలవాట్లు బానిసలుగా మారాలని ఎవరు అనుకోవద్దు. యువతకి నేను ఇచ్చే సందేశం ఒకటే. ముందుగా మీ కుటుంబాన్ని ప్రేమించండి, గౌరవించండి. తరువాత మీ గురువులను గౌరవించండి. మరియు మంచి స్నేహితులను ఏర్పరచుకొని వారితో సంతోషాలు పంచుకోండి. ఒకరు సహాయం చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన అందరికీ మా యొక్క ఉద్దేశం ఒకటే. మీరు మంచిగా మారాలి, మీ భవిష్యత్తు బాగుండాలి. అది మేము ఇచ్చే సందేశం మీ భవిష్యత్తుకు ఉపయోగపడితే మేము చాలా ఆనందిస్తాం. మేము మీ నుంచి ఆశించేది ఒకటే. మీరు మంచిగా ఉండాలి, మంచిగా ఎదగాలి, మీ కుటుంబాన్ని, దేశాన్ని గౌరవించి మరియు సహాయపడి ఉన్నత స్థానానికి తీసుకెళ్ళాలి. జై భారత్, జై హింద్.